పోసాని బెయిల్ పిటిషన్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట కోర్టులో పోసాని తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోసానికి బెయిల్ ఇవ్వాలని వైసీపీ లాయర్లు పిటిషన్ ను వేశారు. పోసానిని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు నర్సరావుపేట పోలీసులు. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని కృష్ణమురళి. సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు ఆయన. పోసాని తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఇటు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, అట్ ద సేమ్ టైం పోలీసుల నుండి కూడా కస్టడీ పిటిషన్ దాఖలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి విచారణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అసలు అప్డేట్స్ ఏంటి? పోసాని కృష్ణమురళికి సంబంధించి నిన్న గుంటూరు నర్సరావుపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం రిమాండ్ లో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ మూవ్ చేసినట్టు కూడా నిన్న లాయర్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ రోజు దానిపైన కూడా విచారణ జరగనుంది. అయితే ఒకవైపు బెయిల్ పిటిషన్ మూవ్మెంట్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు పోసాని కృష్ణమురళిని కస్టడీ కోరుతూ కూడా వారం రోజులు కస్టడీ కావాలంటూ కూడా నర్సరావుపేట కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఈ రెండు పిటిషన్లకు సంబంధించినటువంటి దానిపైన అయితే విచారణలు జరగనున్నాయి. మరి కోర్టు ఒకవేళ ఏదైతే బెయిలబుల్ సెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మరి పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే పోలీసులు కంపల్సరీగా వాగ్మూలం తీసుకోవాలనే విధంగా చెప్తున్నారు కాబట్టి మరి ఆయన్ని కస్టడీకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి దానిపైన మరికొద్ది సేపట్లో వాదనలు అయితే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ రోజు కోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఆధారపడింది. అయితే నర్సరావుపేట కోర్టుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇలా ఉంటే ప్రస్తుతం అయితే రిమాండ్ లో ఉన్నటువంటి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ల ద్వారా తీసుకువెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ రోజు ఏ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన్ని తీసుకువెళ్తారనేది కూడా చూడాలి. ఇప్పటి వరకు అయితే నర్సరావుపేట కోర్టులో అయితే మాత్రం ఎలాంటి పీటీ వారెంట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితులు. కాకపోతే గతంలో ఉన్నటువంటి పీటీ వారెంట్లని ముందుకు తీసుకువెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా చూడాలి. సర్కార్. థ్యాంక్ యూ సాయి.